ఫస్ట్ డే బ్రేక్ ఈవెన్ అనేది నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఏ సినిమా కావాలా, మీ సినిమాకి అయింది. ఎలా అనిపిస్తుంది? అంటున్నారండి ఇంకా నాకు డైజెస్ట్ అవ్వట్లేదు ఇవన్నీ. నమ్ము నిజమే బ్రో, అది మబ్బుల్లో ఉన్నా నేను ఈ సక్సెస్ అంతా చూసి. ఇది నెవర్ బిఫోర్ ఇలాంటి రీసెంట్ టైమ్స్లో ఇంత రెస్పాన్స్ ఏ సినిమాకి రాలేదంటున్నారు. ఇది ఎక్కడికి బనివాస్ గారు ఇది షాకింగ్ నెంబర్స్ చేస్తుంది అన్నట్టు అంటున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను కూడా ఒక ఆర్డర్ రాశాను నా సోషల్ మీడియాలో, అద్భుతం అందవే అని చెప్పి. కరెక్టే కదా, అంటే దాన్ని డిజర్వ్డ్ కదా. అయితే అమ్మ నాన్నలు ఏడిపించే కొడుకులు రకరకాలుగా ఉంటారు, సక్సెస్ ఇచ్చి ఏడిపించే కూడా చాలా తక్కువ మంది ఉంటారు. మీరు మీ అమ్మ నాన్న అంటే మీ సక్సెస్ని చూసి వాళ్ళ వీడియోలు చూస్తే చాలా హార్ట్ వార్మింగ్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం చాలా కనెక్టింగ్ అనిపించినాయి. ఏంటి వాట్స్ దేర్ రియాక్షన్ ఆఫ్టర్ వాచింగ్ దిస్? చాలా హ్యాపీ అండి. వాళ్ళు లైఫ్లో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీలో కానీ సినిమాలు కాదు కదా, ఇలాంటి ఆర్ట్ ఫామ్స్లో ఎవరు లేరు. ఎవరు తెలిసిన వాళ్ళు కానీ, ఎవరు పని చేస్తున్న వాళ్ళు కానీ, ఇలాంటి వాటిలో డబ్బులు సంపాదిస్తున్న వాళ్ళు కానీ ఎవ్వరు లేరు. అసలు అలాంటి దానికి వెళ్తున్నా అంటేనే భయం. అలాంటిది ఇంత పెద్ద సినిమా అది హిట్ కొట్టడం అనేది వాళ్ళు కూడా ఇంకా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. సినిమాలో నీకు లవ్ అంటే పడదు, రియల్ లైఫ్ లో పడదా? పడుతుంది. పడుతుందా? ఇప్పుడు పడదు అంటే కష్టం కదండి. పడిందా ఆల్రెడీ? లేదు, అట్లా ఏం లేదు, పడలే. ఇంకే పిల్ల వల్లే నేను అందరి పైన పడుతున్నా. కొట్టలేదు ఎవరో? ఏ పిల్ల కొట్టలేదా ఇంకా ఎవరో? మరి అందరి మీద పడితే ఊరుకుంటున్నారా? అంటే కొట్టుర్రు, కొట్టేదాకా వస్తుంటే దూరం వెళ్ళిపోతాం. సరే పిల్ల పడతలేదు ఎట్లయినా, సరే ఎందుకులే దెబ్బలు తినిపించుకోవడం ఎందుకు, పక్కకి వెళ్ళిపోదాం, వేరే పిల్ల పైకి వెళ్ళిపోతాం, మళ్ళీ ఆ పిల్ల కూడా అట్లనే చేస్తాం. అంతా అట్లనే. అలా అంటాడు కానీ డీసెంట్ అండి, ఏం మాట్లాడు ఎక్కడ బయట గమ్మున అయిపోతాడు. చెప్పే విషయాలే అండి. అసలు అమ్మాయి మెసేజ్ అరే వదిలేదు లైట్ తీసుకోరా ఇప్పుడు రిప్లై ఇవ్వను. అవునా? లాస్ట్ టైం మాట్లాడినప్పుడు ఏం చెప్పారంటే శివాని రోజు ఆర్డర్ పెట్టుకునేదంట ఫుడ్, ఒక్క రోజు కూడా మౌలికి ఒక ముక్క కూరగాయ ముక్క కూడా పెట్టలేదంట. నీకైనా పెట్టిందా లేదా? నేను అడుగుతుండే, ఎప్పుడు పెట్టలేదు. మౌలి మీకు పెట్టలేదు? నేను అడుగుతుండే శివాని పెట్టు అని. మనం అర్థం కాదు, నేను డోర్ కొడుతుండే. ఇప్పుడు మౌలి ఆర్డర్ చేసుకుంటే శివానికి ఎప్పుడు పెట్టలేదు కదా, నీకు పెట్టాడా అంటున్నా. అంటే నేను కూడా అడుగుతుండే మనం, అది చెప్పు అంటే మనం ఇస్తుండే. నేను ఎందుకంటే క్యారవాన్ లో కూర్చుంటా కాబట్టి, లేదంటే మనం ఒకసారి బయటికి వెళ్ళాలని డోర్ వేసేసుకోండి, కొట్టి బయటనే చైరేసుకొని కూర్చొని ఉన్నా, తీసి రారా లోపల తినిపిస్తా అన్నాడు. శివాని దగ్గర కూడా పోయి అట్లా అడుక్కుంటూ ఉంటాను. ఏముంది మరి? తలుపు దగ్గర హీరో కూడా నేను కూడా చూసారా? బ్రేకింగ్ న్యూస్ ఇది. హీరోని కమెడియన్ హీరోని హీరోయిన్ ఫ్రెండ్ ని నిర్దాక్షిణ్యంగా క్యారవాన్ బయట నిలబెట్టిన హీరోయిన్ నిజమంటుంది. అసలు వినట్లేరు, అసలు ఎడిట్ లో లేపేస్తున్నారు నన్ను. నిఖిల్, జయకృష్ణ, మౌలి ఒక క్యారవాన్ లో వాళ్ళు కలిసి మంచిగా తింటూ ఉంటారు. నన్ను ఇన్వైట్ చేయాలన్నమాట. నిఖిల్ ఎందుకు మీరు తినేస్తారన్నా? నేను పిలిచినా నిన్ను చాలా నిన్ను మొన్న నిఖిల్ పాపం పిలురా అమ్మాయి తింటది అంటే ఇప్పటి వరకు తినేసి ఉంటారులేరా అని మొన్న మీరు కూడా అన్నారు కదా, నాకు ఫుడ్ పడకపోతే క్రాంక్ అయిపోతా టైం కని. కానీ వాళ్ళు ఆఫర్ చేయాలి కదండి, ఇన్వైట్ చేయాలి కదా, మళ్ళీ లావ్ అయిపోతారనేమో కదా. లేదండి, నేను బాగా తింటానండి బేసికలీ. నాకు అట్లా లిమిట్ లో తినడం అలా ఏం లేదండి. మరి అన్లిమిటెడ్ ఒక్క రోజు వెళ్ళానండి వీళ్ళ దగ్గరికి, కెన్ ఐ కమ్ ఇన్ సైడ్, కెన్ ఐ ప్లీజ్ సిట్, ఫుల్ పర్మిషన్ అడిగి నీట్ గా కూర్చుంటే అప్పటికే అయ్యో ఫుడ్ అయిపోయింది ఇప్పుడే తినేసాము అని. మా ఫుడ్ నువ్వేం తింటావులే అనుకున్నాం. అంతలే నన్ను చూసినప్పుడు ఇట్లా ఈడేంది ఈ ఫుడ్ తింటుండో. ఇంతగా ఏ ఫుడ్ తింటారు మీరు? ఏదో అంటే ఫుడ్డే కదా, అదే ఫుడ్.